ఈ అద్వైత వేదాంత శాస్త్రంలో తల వేడెక్కటం అనేది సహజం. తల వేడెక్కిపోతుంది అని భయపడద్దు. తల వేడెక్కుతుంది. ఎందుకు తల వేడెక్కుతుంది అంటే వేదాంతాన్ని కేసరి అని పిలిచారు. కేసరి అంటే ఏమిటి? కేసరి బాత్. కేసరి అంటే సింహము అని. వేదాంత కేసరి. వేదాంత కేసరి వస్తే, వేదాంత కేసరి గర్జిస్తే, ఆ సింహం గర్జిస్తే మన బుద్ధిలో మన మనస్సులో ఉన్న గజాలు, కామక్రోధాది గజాలు పారిపోతాయి. ఏనుగులు పారిపోతాయి. ఆ ఏనుగులు పారిపోయేటప్పుడు మన బుద్ధిలో వేడి పుడుతుంది. అందుకనే బుర్ర వేడెక్కిపోయింది అని అనిపిస్తుంది. వేదాంతాన్ని సూర్యుడు అని పిలుస్తారు. సద్గురువుకి సూర్యుడు అని పేరు. ఆదిత్య సంకాశ అని సూర్యుడికి పేరు, సద్గురువుకి పేరు. ఆయన ఏం చేస్తాడు అంటే జన్మ జన్మార్జితమైన పాప పంకిలాన్ని ఎండగొడతాడు. అంటే పాపం అనే బురద, ఈ బురద నీరుని ఎండగొడతాడు ఆయన. వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు వచ్చాయి, వరద నీళ్ళు వచ్చాయి. వరద వెళ్ళిపోయింది, ఆ నీరంతా వెళ్ళిపోయింది. ఏముంటుంది తర్వాత? బురద ఉంటుంది. ఈ బురదని ఎండించాలంటే, ఈ బురదని ఎండగొట్టాలంటే విపరీతమైన సూర్యరశ్మి కావాలి, విపరీతమైన వేడి కావాలి. చలికాలంలో సూర్యుడు ఉంటాడు, అలా ఉంటే ఈ బురద ఎప్పటికీ ఎండదు. అందుకే ఆయన తీవ్రతని పెంచుతాడు. ఆ తీవ్రత పెరగటంతో వేసవి కాలం వస్తుంది. ఇప్పుడు వేసవి జరుగుతోంది కదా. ఈ వేసవిలో ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆ సూర్యరశ్మిని, ఆయన కిరణాలని ఎక్కువగా తీక్షణంగా ప్రసరిస్తాడు బురద మీద. అప్పుడు ఏమవుతుంది? ఒక వేడి పుడుతుంది. ఆ వేడి పుట్టి బురదంతా ఎండిపోతుంది. బురద ఎండుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ బురదలో ఉన్న నీరు తీసుకుంటాడు. తీసుకుని మట్టి మాత్రం ఇక్కడ పెడతాడు. మట్టి పోదు కదా, మట్టి ఇక్కడే ఉంటుంది. అందుకే బీటలు బీటలుగా కనిపిస్తుంది. నీరంతా ఆయన లాగేసుకున్నాడు కాబట్టి. వేసవి కాలంలో కరువు వచ్చినప్పుడు మనం చూస్తామే అలా. ఆ వేడి పుట్టేటప్పుడు ఏం జరుగుతోంది అంటే ఆ బురదంతా పోతోంది. అలాగే వేదాంతం అనే సూర్యుడు మన బుద్ధి అనే బురద మీద పడుతున్నప్పుడు వేడి పుడుతుంది, సహజం. ఇందులో ఉన్నదంతా పోవాలి. పోతే అప్పుడు ఆ మట్టి శుద్ధంగా నిలుస్తుంది. నిలిచినప్పుడు అప్పుడు కొత్త నీరు వస్తుంది. కొత్త నీరు వచ్చి అది మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి నీరు అది. అలాగే ఈ వేదాంతం అనేది సూర్యుడిలాగా, ఈ శాస్త్రం అనేది సూర్యుడిలాగా. ఈ సూర్యుడు ఏం చేస్తున్నాడు అంటే మన బుర్రలో ఉన్న ఆ చెడునంతా కూడా ఎండగొడుతున్నాడు, శుష్కింపజేస్తున్నాడు. అది శుష్కిస్తే, అది ఎండిపోతే అప్పుడేమవుతుంది అంటే ఎండిన చెట్టు నుంచి చిగురించినట్టుగా. ఆ చిగురు రావాలి అంటే చెట్టు ఎండాలి, ఎండి ఆకులు రాలిపోవాలి, రాలిపోయి బోడిగుండులాగా కనిపించాలి ఆ చెట్టు. అప్పుడు కదా చిగురించేది. అప్పుడు చిగురిస్తే ఆ చిగురు చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే ఎవరైతే బుర్ర వేడెక్కుతోంది అనుకుంటున్నారో వాళ్ళు మన బుర్రలో ఉన్న పాపం పోతోంది, మన బుద్ధిలో ఉన్న బురద పోతోంది అని గుర్తుపెట్టుకోండి. ఆ బురద పోతున్న దానికి సంకేతమే బుర్ర వేడెక్కటము. వేడెక్కుతుంది. వేడెక్కి ఏమవుతుందంటే నిరంతరంగా అదే ధ్యాస, అదే ఆలోచన మన మనస్సులో తిరుగుతూ ఉంటుంది. అలా తిరగాలి. తిరిగినప్పుడే మనకి ఆ శాస్త్ర అనుభవం కలిగేది. అదే ఒక రకంగా మంచి సంకేతం. బుర్ర వేడెక్కుతోంది అంటే ఏదో నాకు అర్థం కావట్లేదు అని కాదు. ఇది శాస్త్రం కదా. ఈ శాస్త్రం అర్థమవటానికి కొంచెం సమయం పడుతుంది. ఇది ఒక ఆత్మజ్ఞానం, ఆత్మ విజ్ఞానం అనుకోండి. సైన్స్ ఇది, సోల్ సైన్స్, ఆత్మ విజ్ఞానం. సైన్స్ అంత సులభంగా అర్థం కాదు కదా. అలాగే అనుకోండి దీనికి కూడా. సోల్ అంటే ఒకటే అనే అర్థం కూడా ఉంది. ఇది ఒకటే శాస్త్రం, మనల్ని ఉద్ధరించగలిగిన శాస్త్రం. అటువంటి శాస్త్రం ఇది. ఏ మార్గమైనా కూడా ఇక్కడికే రావాలి చివరికి. అటువంటి సోల్ మ్యాథ్స్ అనుకోండి. మ్యాథ్స్ విచ్ బిలాంగ్స్ టు, అథవా విచ్ బిలాంగ్ టు సోల్ అనుకోండి.
అదే సోల్ మ్యాథ్స్ అనుకోండి, లేదా సోషల్ స్టడీస్ లాగా ఇదొక స్టడీ అనుకోండి. అవి అన్నీ అర్థమవటానికి కొంచెం టైం పడుతుంది కదా, అలాగే ఇది కూడా కొంచెం సమయం పడుతుంది. నిదానంగా అర్థమవుతుంది, అర్థం కానిదేం కాదు. అందుకే ఈరోజు ప్రొద్దున నిన్న చూశాను, ఇది కొంతమంది పంపించారు, 300 మంది అర్థమవుతోంది, బాగా ఉంది, మాకేం ఇబ్బంది లేదు అని. మరి వాళ్ళు ఆనందిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. 500 మంది అర్థమవుతోంది, మర్చిపోతున్నాము, 200 మంది అర్థం కావట్లేదు అని. అయ్యో ఇలా కాకూడదే అని ప్రొద్దున ఆలోచిస్తున్నప్పుడు ఒక శ్లోకం వచ్చింది. అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఒక శ్లోకం వచ్చింది. అమ్మా, నీ వల్లే కదా, వాచస్త్వదీయ కృపయా ముఖ నిస్సృతామే. అమ్మ, నీ కృప వల్ల నా ముఖం నుంచి మాటలు వస్తున్నాయి. మనం మాట్లాడుతున్నామంటే ఆ లోపల ఉన్న గురుమూర్తి గుణనిధి, ఆమె అనుగ్రహమే కదా, ఆ అనుగ్రహంతో మాటలు వస్తున్నాయి. తాసాం సమర్థ కలనాపి కృతా ప్రజాభి. దాన్ని అర్థం చేసుకుని ప్రజలు కొంతమంది వినేవాళ్ళు దానికి మంచి అర్థాన్ని వాళ్ళే చెప్పుకుంటున్నారు. కొన్ని అర్థమవటమే కాక వాళ్ళకి సొంతంగా కొన్ని అర్థాలు స్ఫురిస్తూ ఉన్నాయి. సమర్థకలన, అర్థకలన, మంచి అర్థాన్ని వాళ్ళే కల్పించుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళ సమర్థులు. సమర్థకలన, అర్థకలన, వాచాం తాసాం సమర్థకలనాపి కృతా ప్రజాభి తాభిశ్చ దుఃఖ వినివారణమాత్మలాభ. అమ్మ, అర్థం చేసుకుంటున్నారు సరే, అది సరిపోదు. నేనేం ప్రార్థిస్తున్నాను అంటే తాభిశ్చ దుఃఖ వినివారణం. నా మాటలు విన్న వాళ్ళకి అర్థమవటమే కాక ఆ మాటలతో వాళ్ళ దుఃఖం దూరం అవ్వాలి, ఆ దుఃఖం పోవాలి. దుఃఖం పోతే మాత్రం సరిపోదు, లాభం కూడా కావాలి, సుఖం కూడా కావాలి మనకి. అలాగే దుఃఖం పోగొట్టి ఆత్మలాభాన్ని కూడా కలిగించు. ఆత్మలాభానికన్నా గొప్ప లాభం ఏం లేదు ప్రపంచంలో. మనకి ప్రపంచంలో ఇవి అవి అన్నీ నచ్చుతున్నాయి, వీళ్ళు వాళ్ళు నచ్చుతున్నారంటే మన ఆత్మకి వాళ్ళు ప్రియంగా ఉన్నారు కాబట్టి నచ్చుతున్నారు. దానిలో గొప్పతనం ఏమి లేదు. మన ఆత్మకి దగ్గర అయింది కాబట్టి, మనకి చాలా ఇష్టం కాబట్టి అది ఆ వస్తువులు నచ్చుతున్నాయి. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. మనకి ప్రియం ఎందుకని? ఎందుకంటే మనకు ఆత్మకి నచ్చుతోంది కాబట్టి. డబ్బు ఇష్టపడుతున్నారంటే డబ్బు కోసం ఇష్టపడటం లేదు, ఆ డబ్బు నాకు ఇష్టమవుతోంది కాబట్టి ఇష్టపడుతున్నారు. ఏదో సుఖం ఇష్టపడుతున్నారు, శారీరక సుఖం, అది ఆ శారీరక సుఖం కోసం కాదు, వాళ్ళకేదో మంచి చేస్తున్నానని కాదు, అది నాకు నచ్చుతోంది కాబట్టి నేను ఇష్టపడుతున్నాను. ఇలాగే ప్రతిదీ కూడా ప్రపంచంలో ఆత్మసుఖం కోసమే మనం చేసేది. అలాగే నా మాటలతో దుఃఖ నివారణ అవ్వాలి, దుఃఖం పోవాలి, ఆత్మలాభం కూడా కలగాలి. ఇది ఇందుకోసం నిన్ను ప్రార్థన చేస్తున్నాను. తాభిశ్చ దుఃఖ వినివారణమాత్మలాభ వాచామధీశ్వరి. అమ్మవారికి వాగధీశ్వరి అని పేరు కదా లలితా సహస్రనామంలో. వరద, వాగధీశ్వరి, వాచామధీశ్వరి. తాభిశ్చ దుఃఖ వినివారణమాత్మలాభ వాచామధీశ్వరి అని ఏదో ప్రొద్దున వచ్చింది, మర్చిపోయాను నేను, ఇప్పుడు స్ఫురణకి రావట్లేదు. వాచామధీశ్వరి భవేదితి తేంఘ్రిమీడే. అమ్మ, ఇందుకోసం వాళ్ళకి దుఃఖ నివారణ అవ్వని, నా మాటలు విన్న వాళ్ళకి ఆత్మలాభం కలగని అనే ఈ కారణంతో నీ పాదపద్మానికి నమస్కరిస్తున్నాను అని ఒక ప్రొద్దున ఒక శ్లోకం వచ్చింది. ఈ శ్లోకాన్ని అమ్మవారు విని మీకు అందరికీ కూడా యోగ వాసిష్టం అర్థమయ్యేలాగా అనుగ్రహించని అని ప్రార్థన చేస్తూ, ఈ యొక్క పీఠిక అవసరమైంది. ఎందుకంటే వాళ్ళ మెసేజ్ చూసిన తర్వాత వాళ్ళు పాపం బాధపడుతున్నారు కదా. 1000 మంది చూస్తున్నారు, వాళ్ళలో 200 మంది అయ్యో అర్థం కావట్లేదు అని బాధ. అర్థమయ్యేలాగా చెప్పండి అనే వాళ్ళు అనలేదు, మాకు అర్థం కావట్లేదు, మీరు చాలా సులభంగా చెప్తున్నారు అయినా మాకు అర్థం కావట్లేదు అని పెట్టుకున్నారు పాపం. అందుకోసం వాళ్ళ కోసం ఈ ప్రార్థన పుట్టింది. ఆ వాగధీశ్వరి అమ్మవారు అనుగ్రహించని మిమ్మల్ని అందరినీ అని ప్రార్థన చేస్తూ, యోగ వాసిష్టంలో ఆ సరస్వతి అమ్మవారి ఉపదేశాన్ని విని లీలాదేవి ప్రశ్నించింది. ఏమని అంటే, అమ్మ, ఇవన్నీ నువ్వు చెప్పావు, నేను విన్నాను, బాగున్నాయి, నాకు ఒక సందేహం. ఈ భ్రమ, ఈ మాయ, ఈ అవిద్య, అజ్ఞానం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి ఎవరు కారణం?
ఇవన్నీ నాకు కలగటానికి ఎవరు కారణం? ఎందుకు వచ్చాయి ఇవన్నీ? ఎవరైనా కోరుకుంటారా ప్రపంచంలో నాకు అజ్ఞానం కావాలి అని? లేదే. మరి ఎందుకు వచ్చింది నాకు ఇది? ఈ భ్రమ ఎందుకు కలిగింది? దీనికి ఏమిటి కారణం? ఎవరైనా చేశారా ఈ అజ్ఞానాన్ని నా కోసం, లేదా నేనే చేసుకున్నానా? ఎలా వచ్చింది ఇది అని ఆ లీలాదేవి అడిగింది. ఈ భ్రమకి, ఈ భ్రాంతికి కారణం ఏమిటి? కారణం ఎవరు? దీన్ని నాకు తెలుపు అని అడిగింది. అప్పుడు సరస్వతి అమ్మవారు ఉపదేశం చేస్తుంది. అవిచారేణ తరళే భ్రాంతాసి చిరమాకుల అవిచార స్వభావోత్థ సవిచారాద్ వినశ్యతి. ఈ భ్రమ భ్రాంతి అనేది అవిచారం వల్ల కలిగింది. అవిచారం అంటే ఏమిటి? అంటే విచారణ చేయకపోవటం. నిన్న మనం చెప్పుకున్నాం కదా, విచారం అంటే ఏమిటి? ఎంక్వైరీ కౌంటర్. ఇక్కడ మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అని పెట్టి ఉంటారు. అది ఎయిర్పోర్ట్కి వెళ్ళాం, అక్కడ ఒక ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం. లేదా ఒక టీవీ పెట్టుంటారు, ఫలానా ఫ్లైట్ ఎన్నింటికి వస్తుంది, ఫలానా ఫ్లైట్ ఎన్నింటికి బయలుదేరుతుంది, ఫలానా ఫ్లైట్ ఎన్నింటికి వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది బస్ స్టాండ్లో కూడా, లేదా రైల్వే స్టేషన్లో కూడా ఉంటుంది. అది చూసిన తర్వాత మనకేదో ఒక శాంతి, అమ్మయ్య టైం తెలిసింది, ఇంకో అరగంట ఉంది, గంట సేపు ఉంది, హాయిగా రైల్వే స్టేషన్లో తిరగచ్చు, లేదా ఏదైనా పుస్తకం కొని చదువుతూ ఉండొచ్చు, లేదా ఎవరితోనైనా మాట్లాడుతూ ఉండొచ్చు, ఇంకో అర్ధగంట అవుతుంది అని అనుకుంటాం. కానీ వెళ్ళంగానే ట్రైన్ వచ్చిందా వెళ్ళిపోయిందా తెలియదు కదా. మన ఇండియాలో అయితే అసలే తెలియదు, వచ్చిందో లేదో, రాదో వస్తుందో ఏమీ తెలియదు. టెన్షన్ అవుతుంది, వెతుకుతూ ఉంటారు పాపం. వాళ్ళకి ఎవరైనా చెప్పారనుకోండి, అక్కడ ఉండే ఎవరో ఉంటారు కదా, టీసీని ఎవరో చెప్తారు, ఇంకా రాలేదండి వస్తుంది. అప్పుడు అమ్మయ్య ఇంకా రాలేదు వస్తుంది, కొంచెం శాంతి. అలాగే విచారం చేస్తే నీకు అశాంతి అనేది పోతుంది. ఎంక్వైరీ చేస్తే, అడిగి తెలుసుకుంటే టెన్షన్ అనేది పోతుంది, దుఃఖం అనేది పోతుంది. ఆ అడిగి తెలుసుకున్నది మర్చిపోకూడదు, మళ్ళీ దాన్ని గుర్తుపెట్టుకోవాలి, నిరంతరంగా గుర్తు చేసుకోవాలి దాన్ని. అలా గుర్తు చేసుకుంటూ దానిలో ఇంకా ఏమైనా కొత్త విషయాలు మనకు తెలుస్తాయా అని చూసుకోవాలి. ఇదే ఆధ్యాత్మిక సాధన అంటే. అవిచారేణ, నువ్వు విచారణ చేయలేదు కాబట్టి ఈ కష్టం నీకు వచ్చింది. విచారిస్తే నీకు ఈ కష్టం వచ్చేది కాదు. విచారం అంటే కన్నడంలో దుఃఖం అనే అర్థంలో వాడతారు. ఇక్కడ విచారం అంటే అడిగి తెలుసుకోవటం, తెలుసుకున్న దాన్ని పదే పదే ఆలోచన చేయటం, చింతన చేయటం, మననం చేయటం, గుర్తు చేసుకోవటం, దాన్ని విచారం అంటారు. అది నువ్వు చేయలేదు, అది మనం చేయలేదు, అందువల్ల ఈ భ్రమ భ్రాంతి వచ్చింది. ఆకుల, చంచల స్వభావం నీకు, అందుకనే ఆకుల అని అమ్మవారు చెప్పింది. నువ్వు చంచల స్వభావంతో ఉన్నావు. ఎవరికి చంచల స్వభావం ఉంటుందో వాళ్ళు అడగలేరు. ఆ చంచల స్వభావంతో అహంకారం కూడా వస్తుంది. నేనేమిటి వీళ్ళని అడిగేది, నేనెందుకు వీళ్ళని అడిగి తెలుసుకోవాలి అనే అహంకారం వస్తుంది. దాంతో సద్గురువులకి దూరం అయిపోతారు. అలా పొరపాటు చేయకూడదు మనం. అందుకనే ఆకుల అని. అవిచార స్వభావోత్థ, మళ్ళీ అడుగుతావు, ఈ అవిచారం ఎట్లా వచ్చింది అని అడుగుతాను. ఈ అడిగి తెలుసుకోకపోవటం అనేది, ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది నాకు అని అడుగుతావు. అందుకనే స్వభావోత్థ, ఇది స్వభావంతో పుట్టింది, ఎందుకు వచ్చింది తెలియదు. నువ్వు అడిగి తెలుసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలి, తెలుసుకోలేదు, అందుకనే నీకు ఈ కష్టము దుఃఖం వచ్చింది. ఇది ఎలా వచ్చింది? అవిచారం అంటే స్వభావం. ఏం చేస్తాం దానికి? కొందరు అడిగి తెలుసుకుంటారు, కొందరు చెప్పినా వినరు. వాడికే తెలీదు, గిచ్చితే ఏడుస్తాడు అంటారు కదా, అలా వాడికి తెలీదు, వాడు చెప్తే వినడు, ఆ స్థితిలో ఉంటారు. ఇది స్వభావంతో వచ్చింది. స్వభావోత్థ, స్వభావాన్ని ఏం చేస్తాం? ఇది ఈ బుద్ధి ఎట్లా పోతుంది అంటే విచారంతో పోతుంది. విచారణ చేస్తే పోతుంది. విచారం అనేది మనం చెప్పుకున్నాము, ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా తప్పులేదు అది, అటువంటి మాట. మోక్షద్వారానికి, మోక్షం అనే ద్వారానికి 4 ద్వారపాలకులు. ఎవరది? శమః, విచారః, సంతోషః, సాధు సంగమః. ఈ 4 వాచ్మ్యాన్ లాగా ఉన్నారు, ద్వారపాలకుల్లాగా ఉన్నారు అని చెప్పారు. శమం, శమం అంటే కాసేపు కూర్చుని భక్తిగా ధ్యానం చెయ్యి, ప్రార్థన చెయ్యి, సత్కర్మ చెయ్యి, దాంతో ఆ శమం అనేది సిద్ధిస్తుంది నీకు. ఇంద్రియ జయము, మనోనిగ్రహం అనేది కలుగుతుంది. అది చాలా ముఖ్యమైనది, అందరూ అభ్యాసం చేయాల్సింది. ఎప్పుడు దాన్ని పరిగెత్తిస్తే అది ఎట్లా పరిగెత్తుతూనే ఉంటుంది.
విచార, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎంక్వైరీ, అడిగి తెలుసుకోవటం, అది చాలా ముఖ్యం. సంతోష, నవ్వుతూ ఉండు, ఆనందంగా ఉండు, నవ్విస్తూ ఉండు, సంతోషంగా ఉండు. సంతోష, సంతోషం అంటే బయట నవ్వు అని మాత్రమే కాదు, లోపల కూడా. బయట నవ్వుతూనే ఉంటేనే నవ్వినట్టు అని ప్రశ్న కాదు. లోపల ఆ హృదయంలో కూడా నవ్వు ఉండాలి. బయట నవ్వు అనేది సంకేతం. ఆ సంకేతంతో చూడంగానే అందరికీ సంతోషం అవుతుంది. ఎప్పుడు ఏడుస్తూ ఉంటే ఎలా? ఒక ఆయన ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండండి అని చెప్తున్నట్ట. ఏదేవో తలుచుకుని ఏడుస్తూనే ఉంది ఒక ఆమె. ఎంత చెప్పినా కూడా వినటం లేదు. ఎప్పుడో జరిగిపోయినవన్నీ తలుచుకుని ఏడుస్తోంది. ఈయన ఒక జోక్ చెప్పాడట. జోక్ చెప్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత అదే జోక్ చెప్పాడు. అక్కడున్న వాళ్ళలో కొంతమంది నవ్వారు. మళ్ళీ అదే జోక్ చెప్పారు. తర్వాత ఏం చేస్తారు? ఇంకా ఒకరో ఇద్దరో నవ్వారు. మళ్ళీ వాళ్ళకి నవ్వు వచ్చింది. మళ్ళీ ఇంకోసారి చెప్పాడు. ఇప్పుడు ఎవరు నవ్వుతారు? ఎన్నిసార్లు ఒకే జోక్ చెప్తే ఒకే రోజులో ఏదో మర్చిపోయి ఉంటే మళ్ళీ గుర్తొచ్చి నవ్వుతాము. అదే జోక్ని ఎన్నిసార్లు చెప్తారు? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. చివరిలో ఎవరు నవ్వలేదు. నవ్వకపోతే ఆయన చెప్పాట, ఒకే జోక్కి మీరు ఎన్నిసార్లు నవ్వటం లేదు, మరి ఒకే దుఃఖాన్ని తలుచుకుని ఎందుకు బాధపడతారు? ఒకే జోక్కి నవ్వితే మీరు దాన్ని తలుచుకుని ఏడవచ్చు. దీనికి మీరేమో నవ్వటం లేదు, దానికి ఎందుకు ఏడుస్తారు? అయిపోయిన దాన్ని మాటికి అనుకుని సంతోషానికి కారణాలు వెతకాలి కానీ దుఃఖానికి కారణాలు వెతకకూడదు. అంటే ఏడవటానికే కొంతమంది కారణాలు చూస్తూ ఉంటారు. ఏడవటానికి నాకేమైనా దొరుకుతుందా, ఏడవటానికి వీళ్ళకి ఏదైనా ఆహారం కావాలి, రెడీగా ఉంటారు ఏడవటానికి. ఇది చాలా తప్పు. ఇది చాలా పొరపాటు. దీంతో మనకి నమ్మకం కూడా తగ్గిపోతుంది గురువు మీద, భగవంతుడి మీద. నవ్వుతూ ఉండాలంటే ఊరికే పిచ్చిగా నవ్వుతూ ఉండాలి అని కాదు నా అభిప్రాయం. నవ్వేందుకోసం కారణాలు చూస్తూ ఉండాలి. ఎన్నో కారణాలు ఉంటాయి ప్రపంచంలో. వాటిని చూసి నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఉండాలి. సంతోష అని చెప్పారు ప్రత్యేకంగా. ఇది చాలా ముఖ్యం. సంతోషంతో తర్వాత ఆనందం వస్తుంది. కానీ ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం అనేది దోషం, తప్పు. అది ఎప్పుడూ అదే పని మీద ఉండటం అనేది చాలా పొరపాటు. ఆరోగ్యం క్షీణిస్తుంది దాంతో ఆధ్యాత్మిక సిద్ధి కూడా కాదు ఏడుస్తూ ఉండటంతో. అందువల్ల ధ్యానం చేస్తున్నప్పుడు నవ్వుతున్నట్టుగా భావన చేస్తూ ధ్యానం చేయండి అని చెప్తారు. ప్రాణాయామం చేస్తున్నప్పుడు నవ్వుతున్నట్టు అంటే పళ్ళని ఈకిలించని కాదు, అట్లా అనుకున్నారు. మళ్ళీ ఆ నవ్వు మనకు కనిపించాలి. ఏదో ఏడుస్తూ అని కాదు, ఏదో సీరియస్గా అట్లా కాదు. నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ప్రాణాయామం చేయాలి, ఏదైనా సాధన చేయాలి. అందుకనే గణపతి పూజతో ప్రారంభిస్తాం మనం. గణపతి నవరసాల్లో దేనికి నిలుస్తాడు చెప్పండి? ఏ రసానికి గణపతి ప్రతీక? హాస్యరసానికి. హాస్యరసానికి ఆయన ప్రతీక గణపతి. అందుకనే నవ్వుతో ప్రారంభించు నువ్వు అని. ఏదైనా పనిని నవ్వుతూ ప్రారంభించు, నీకు గెలుపు వస్తుంది. ఏడుస్తూ ప్రారంభిస్తే అది ఏడ్చినట్టే ఉంటుంది. దానికి ఏమీ ఫలం రాదు. అందుకని గణపతి హాస్యాన్ని పుట్టించినవాడు గణపతిట. దేవతలు వాళ్ళకి ఈ కనురెప్పలు ఆడ్చడం తెలీదు. వాళ్ళకి కనురెప్పలు ఆడించకుండా అలాగే ఉంటారు వాళ్ళు. అనిమేష అనే పేరు వాళ్ళకి. అంటే ఇట్లా చూస్తూ ఉంటారు. అలాగే నవ్వును కూడా నవ్వరు వాళ్ళు, సీరియస్గా ఉంటారు. కొంతమంది నేను చాలా పెద్దవాడిని అనుకుని నవ్వితే ఏమైపోతుందో, చీప్ అయిపోతామేమో అని ఇట్లాగే ఉంటారు. జోక్ చెప్పినా కూడా చూసారా మీరు కొన్నిసార్లు? కొంతమంది ఉంటారు నవ్వితే ఏమైపోతుందో అని. అట్లా దేవతలు కూడా నవ్వకుండా ఉన్నారట. గణపతి వచ్చారు, ఏమైంది వీళ్ళకి, చచ్చిన శవాల్లాగా ఉన్నారు వీళ్ళు అని మనసులో అనుకున్నాడు ఆయన దేవతల్ని చూసి. ఆ దేవతల శక్తి బాగుంది, ఇంద్రుడు వీళ్ళందరూ బాగున్నారు, కానీ నవ్వు లేదు. ఆయన అప్పుడు తాండవం చేసి, అంత లావుగా బొజ్జ వేసుకుని ఆయన తాండవం చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? నవ్వు వస్తుంది కదా. అలా ఆయన ఎంతోసేపు నాట్యం చేసి తాండవం చేసి నవ్వించాడు దేవతలందరినీ. దేవతలు నవ్వారట. నవ్వి తర్వాత చెప్పారట, ఆహా గణపతి, ఇన్ని రోజులు ఈ నవ్వు విలువ మాకు తెలియలేదు, నవ్వు ఇంత బాగుంటుంది అని మాకు తెలియదు, అందుకే ఈరోజు వరకు నవ్వనే లేదు మేము. ఎన్నో జరుగుతున్నాయి కానీ ఇవన్నీ చూసి నవ్వాలి అని మాకు అనిపించలేదు అని దేవతలు చెప్పారు అని గణపతి విషయంలో చెప్తారు. అట్లా హాస్యాన్ని పుట్టించినవాడు.
కానీ నవ్వుతూ ఏదైనా కర్మ ప్రారంభించాలి. ఏడుస్తూ ఏడుస్తూ కర్మ ప్రారంభించకూడదు. అందుకని గణపతి పూజ అంటే అది. అంటే గట్టిగా ఒకసారి నవ్వి చేయటం అని కాదు. నవ్వు మనస్సులో, హృదయంలో నవ్వు ఉంటూ, నవ్వుతూ ఆనందంగా, సంతోషంగా, కోపంతోనో బాధతోనో చేయకూడదు. చేస్తే దానివల్ల ఫలం రాదు అని చెప్పేందుకోసమే అక్కడ గణపతి పూజ. ఇవన్నీ రహస్యాలు, ఇవన్నీ తెలుసుకోవాలి మనం. అది విచారం అంటే అది. ఆ విచారంతో నీకు ఆ అవిచారం అనేది దూరం అయిపోతుంది. ఆ తెలిసిన వాళ్ళని, సద్గురువుల్ని అడిగి తెలుసుకుని ఈ విచారాన్ని బాగా చెయ్యి. అవిచారాన్ని పోగొట్టుకో. అవిచారో విచారేణ నిమేషాదేవ నశ్యతి ఏషా సత్తైవ తేనాంతరవిద్యైషా న విద్యతే అని ఒక గొప్ప విషయాన్ని అమ్మవారు ఇక్కడ చెప్తోంది. అవిచారం అనే ఈ అవిద్య, విచారం అంటే జ్ఞానం, ఆ జ్ఞానంతో నిమిషంలో నశిస్తుంది. ఇది ఎట్లా నిమిషంలో నశిస్తుంది? ఇన్ని ఏళ్ల నుంచి పేరుకుపోయిన ఈ అజ్ఞానం నిమిషంలో పోతుందా అంటే అది పోవటానికి నిమిషమే కావాలి. కానీ అది పోగొట్టుకోవడానికి ఈ సాధన, ఇన్ని జన్మలు, ఇన్ని సంవత్సరాలు సాధన కావాలి. పోవటం మాత్రం క్షణంలోనే పోతుంది. డాక్టర్ గారు అంతా ఓపెన్ అంతా చేసి ముఖ్యమైన ఆపరేషన్ ఎంతసేపు చేస్తాడు? కొన్ని నిమిషాల్లో, కొన్ని సెకండ్స్లో అయిపోతుంది. ముఖ్యమైనది ఏదో ఒక కణితి ఏదో ఉంది లోపల, దాన్ని ఆపరేట్ చేసి తీయాలి. ఆపరేషను ఇదంతా ఎందుకోసం? ఇవన్నీ ఆ లోపల ఉన్న ఆ ట్యూమర్ తీసేందుకోసం. అది తీయటానికి ఎంతసేపు పడుతుంది? సెకండ్స్. కానీ ఇదంతా, ఈ ఓపెన్ అవ్వటం ఇదంతా కూడా అవసరం, ఎందుకంటే అలా తీయలేడు. అలాగే ఈ విచారంతో చేసి 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 విచారణ చేసి ఆ జ్ఞానంతో ఆ సెకండ్లో పోతుంది అది, ఆ అజ్ఞానం అనేది. అందుకనే ఆ మాట చెప్తారు అక్కడ, క్షణంలో, నిమిషంలో ఆ అజ్ఞానం అనేది పోతుంది. ఈ అవిద్య కూడా బ్రహ్మసత్తా, దానికన్నా భిన్నమైనది కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అవిద్య అనేది కూడా బ్రహ్మ వల్లే, బ్రహ్మ ఉన్నాడు కాబట్టి అవిద్య అనేది వచ్చింది. అంటే అవిద్య వేరేగా తనీగా ఉంది అని చెప్తే, తని అంటారు తెలుగులో, తిరుపతి అటువైపు తనీగా ఉంది అని చెప్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎందుకని ఆ అవిద్య అనేది, అజ్ఞానం అనేది ఎప్పుడు పోదు, అట్లే ఉంటుంది. కాదు, అది కూడా ఆయన వల్లే వచ్చింది. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఆయనగా చూడటమో వేరేగా చూడటమో ఏదో చేస్తున్నాం మనం. వేరేగా చూడటం అజ్ఞానము, ఆయన్ని ఆయనగా చూడటం జ్ఞానం. అంత వేరేగా చూడటానికి కూడా కారణం ఆయనే కదా. ఆయన సత్తా, ఆయన ఉనికిని ఉంది కాబట్టి మనం వేరేగా చూస్తున్నాం. అందుకనే జ్ఞానాయ నమః, అజ్ఞానాయ నమః, వైరాగ్యాయ నమః, అవైరాగ్యాయ నమః అని పూజ చేస్తారు. అట్లా అని ధర్మము ఆయనే, అధర్మము ఆయనే అంటే అధర్మం చేయండి అని కాదు. అధర్మం చేస్తే వచ్చే నష్టాలు, కష్టాలు అవన్నీ ఉన్నాయి, అది కూడా మనం తెలుసుకోవాలి. అందుకనే ధర్మం చేయండి, సత్యంలో ఉండండి అని చెప్తారు. కానీ ఇది వచ్చింది కూడా ఆయన వల్లే. అది పెద్ద మాట. అది ఎప్పుడో ప్రళయంలో ఇవన్నీ కలిసిపోతాయి, అప్పుడు ధర్మము అధర్మము అనేవి ఏవీ లేవు. ఇవన్నీ పెద్ద మాటలు, ఇవన్నీ కూడా. అది కూడా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి అవిద్య అనేది కూడా బ్రహ్మసత్తా, బ్రహ్మ ఉనికి కన్నా వేరేది కాదు. ఎందుకంటే ఇది వేరేగా లేదు. అవిద్య అనేది, అజ్ఞానం అనేది వేరేగా లేదు. నిజానికి పారమార్థికంగా ఆలోచిస్తే అవిద్య అనేది అసలు లేనే లేదు. ఉన్నది ఆయన ఒకడే అయినప్పుడు, పరమాత్మ ఒకడే అయినప్పుడు అవిద్య అనేది ఎట్లా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? పారమార్థికంగా ఆలోచిస్తే, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి మనం. పారమార్థికంగా, వ్యవహారంగా చూస్తే ఉంది. వ్యవహారంగా చూస్తే వీడు చదువుకున్నవాడు, వీడు చదువుకోనివాడు, వీడు తెలుసుకున్నవాడు, వీడు తెలుసుకోనివాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ పారమార్థికంగా చూస్తే మాత్రం ఇవన్నీ లేవు. అందరూ ఒకటే అయినప్పుడు ఆయన ఎందుకు పైన కూర్చోవాలి, మేమెందుకు కింద కూర్చోవాలి, ఇవన్నీ మనం మాట్లాడతాం. కానీ ఎవరో వచ్చారనుకోండి, ఎవరో పెద్ద ఆయన వచ్చారనుకోండి, మనం కుర్చీలోనే కూర్చోబెడతాం. అందరూ ఒకటే అండి, మీరు నేల మీద కూర్చోండి, మేము కుర్చీలో కూర్చుంటాము, అది అన్నా కూడా తప్పే. లేదు, అందరూ ఒకటే, మీరు మాతోనే కూర్చోండి అన్నా కూడా తప్పే. ఆయన కూర్చోవచ్చు. అందరూ ఒకటే అండి, నేను మీతోనే కూర్చుంటాను, ఆయన కూర్చోవచ్చు, అది ఆయన స్థితి. కానీ మనం ఆయన అక్కడే కూర్చోబెడతాం. ఎందుకు అంటే వ్యవహారంతో చూస్తున్నాం. ఇది వ్యవహార దృష్టితో చూస్తూ చేసే పని ఇది. పారమార్థికంగా ఆలోచన చేస్తే, పరమార్థ దృష్టితో ఆలోచన చేస్తే అంతా ఒకటే. అంతా ఒకటే అయినప్పుడు అవిద్య, అజ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అవిద్య అనేది లేదు. అందుకనే నీకు తెలియదు అని కూడా తిట్టరు పెద్దలు. ఎప్పుడో తెలుసుకుంటాడులే,
ఎందుకని తెలియకపోవటం అనేది లేనే లేదు వాళ్ళ లెక్కలో. అందుకనే వాళ్ళు అసలు చెప్పడానికి కూడా వెళ్ళరు. చెప్పటం లేదు కాబట్టి నీకు తెలియటం లేదు అని తిట్టే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి. మౌనంగా ఉంటారు వాళ్ళు. ఇది మన వ్యవహారంలో సాగే పని కాదు. ఇది చెప్పేవాళ్ళు కావాలి మనకి, అందుకనే చెప్తూ ఉన్నారు. కానీ పారమార్థికంగా ఆలోచన చేస్తే మాత్రం అవిద్య అనేది లేదు. పారమార్థికంగా ఆలోచన చేస్తే అది అండర్లైన్ చేసుకోవాలి. స్వామిజీ మీరు అజ్ఞానం అనేది లేదు, అవిద్య అనేది లేదన్నారు అని మళ్ళీ నన్ను అడగకూడదు. మీరు పారమార్థికంగా ఆలోచన చేస్తే, పరమార్థ దృష్టితో చూస్తే అవిద్య అనేది లేదు అని అమ్మవారు చెప్తూ, తస్మాన్నైవ అవిచారోస్తి నావిద్యాస్తి నబంధనం న మోక్షోస్తి నిరాబాధం శుద్ధబోధమిదం జగత్. అందువల్ల నేను చెప్తున్నాను, ఏం చెప్తున్నానంటే, ఓ లీలా, వాస్తవానికి అవిచారం అనేది లేదు, అవిద్య అనేది లేదు, బంధము అనేది లేదు, మోక్షం అనేది కూడా లేదు. ఇది చాలా పై స్థాయి. ఇది పై స్థితికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. బంధము లేదు, మోక్షము లేదు. అయ్యో బంధం లేదంటే సరే, మోక్షం కూడా లేదా? బంధమే లేని వాడికి మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు అసలు నిన్నెవరు కట్టలేదు, నన్ను విడిపించండి నన్ను విడిపించండి నువ్వు ఎందుకు అరుస్తావు? అసలు నేను కట్టిన వాళ్ళు లేరు, నువ్వు కట్టుకోలేదు, బంధమే లేదు నీకు, విడిపించండి అని ఎందుకు అరుస్తారు? ఎవరు అరుస్తారు? అలా ఎవరూ ప్రపంచంలో చేయరు. కాబట్టి బంధము లేదు, మోక్షము లేదు. బంధం లేదు కాబట్టి మోక్షం లేదు. అది అక్కడ అభిప్రాయం. కేవలం విశుద్ధ బోధస్వరూపమైన బ్రహ్మం ఒకటే ఉన్నది. ఇది మనం ధ్యానంలో ఆలోచన చేయాల్సింది. నాకు బంధము లేదు, మోక్షము లేదు, ఎందుకు నేను నా మోక్షం అని ఏడవాలి? అయ్యో నాకు ముక్తి రావట్లేదు అని ఎందుకు నేను బాధపడాలి? అసలు నాకు బంధం అనేది ఉంటే కదా అని. ఇది పాజిటివ్ అప్రోచ్ అంటారు దీన్ని. ఇది వేదాంతంలో సిద్ధిస్తుంది మనకి. నాకు బంధం అనేది లేనప్పుడు, దుఃఖం అనేది లేనప్పుడు, సుఖం కావాలి అని ఎందుకు నేను ఏడవాలి? దుఃఖమే లేదు అంటే నాకు సుఖమే ఉన్నట్టు లెక్క. ఇంకా పై స్థాయికి వెళ్తే దుఃఖమే లేదు అంటే సుఖము లేదు. మరి నేను ఎట్లా ఉన్నాను? అలాగే ఉదాసీనంగా ఉన్నానంతే. సుఖము దుఃఖము రెండు ఉంటే కదా తాపత్రయాలు. ఇది పెరిగింది, ఇది తగ్గింది, ఇది కావాలి అనే తాపత్రయం. అది లేనే లేదు అని ఆ స్థితి, ఆ పై స్థాయి. ఇది మన సాధనకి, మన ధ్యానానికి చాలా ఉపయోగపడుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. బంధము లేదు, మోక్షము లేదు. నేనేమై ఉన్నాను? శుద్ధ సత్వస్వరూపమైన బ్రహ్మ అయి ఉన్నాను. ఇది భావన చేయాలి మనం. ధ్యానంలో ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది భావన చేయాలి. నేను ఇంకా స్త్రీ శరీరాన్ని, పురుష శరీరాన్ని, నేను ఇది, ఇవన్నీ విడిచిపెట్టేసేయాలి. ఈ అడ్రస్సు, పేరు, పదవి, చదువులు, సర్టిఫికేట్లు, డిగ్రీలు ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి. మర్చిపోయి ధ్యానంలో కూర్చోవాలి. అప్పుడు నువ్వేమిటి తెలుస్తుంది. నేను ఫలానా, నా వంశం ఇది, నా పరివారం ఇది, నా తల్లిదండ్రి వీరు, నా బంధుమిత్రులు వీళ్ళు, నేను ఇక్కడ ఉంటాను, నా అడ్రస్ ఇది, నేను ఇది చదివాను, నేను అది పోగొట్టుకున్నాను, నేను ఇది పొందాను. ఇవి ఆలోచిస్తే నువ్వు ధ్యానం చేయాల్సిన పనే లేదు. ఇవన్నీ నీకు తెలిసినవే. కళ్ళు మూసుకుని ఏమిటి ఆలోచన చేస్తున్నాను? కళ్ళు తెరిచినప్పుడే తెలుస్తున్న విషయాలు ఇవన్నీ కూడా. కళ్ళు మూసుకుని ఎందుకు ఆలోచిస్తావు? కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే నువ్వేమిటో నీకు తెలుస్తుంది. అది చాలా ముఖ్యం. అందుకనే నేను ఏమిటో మనకు తెలియదు కాబట్టి కళ్ళు మూసుకున్నప్పుడు తెలియదు. ఇవన్నీ విడిచిపెట్టినా కూడా నేనేమిటో తెలియదు. అప్పుడు ఏం భావన చేయాలి అంటే, నేను శుద్ధ సత్వస్వరూపమైన బ్రహ్మ అయి ఉన్నాను. ఆయనకి ఈ జాతి, మత, కుల వివక్ష ఏదీ లేదు. అటువంటి ఆ బ్రహ్మ నేనై ఉన్నాను అని భావన చేయి నువ్వు. దాంతో నీకు మంచిది అవుతుంది. అశాంతి పోతుంది, శాంతి లభిస్తుంది. ఓం శాంతి 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 అంటారు కదా. త్రివిధమైన దుఃఖాలు దూరం అయిపోతాయి, తాపత్రయాలు దూరం అయిపోతాయి. 3 లోకాల్లోనూ నీకు దుఃఖం అనేది లేకుండా పోతుంది. 3 శరీరాల్లోనూ నీకు దుఃఖం అనేది లేకుండా పోతుంది. 3 వేదాల శాంతి కలుగుతుంది నీకు. 3 వేదాల శాంతి అంటే 3 వేదాల్లో ఏమేమి చెప్పారో అవన్నీ నువ్వు చదవకపోయినా కూడా నీకు తెలిసిపోయి, నేను చదవలేదే అనే బాధ నీకు దూరం అవుతుంది. ఆ జ్ఞానం నీకు కలుగుతుంది అని. అందుకనే శాంతి శాంతి శాంతి. త్రిమూర్తుల యొక్క అనుగ్రహం కలిగితే ఎటువంటి కృప, ఎటువంటి స్థితి నీకు కలుగుతుందో ఆ స్థితి నీకు కలుగుతుంది. అందుకనే త్రివిధ శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఆ శాంతి ఈ భావనతో కలుగుతుంది. ఈ భావన చేయాలి నువ్వు అని అమ్మవారు సూక్ష్మంగా చెప్పటం. జగత్తు అధ్యారోపితమై, భ్రాంతిచే
ఆరోపించబడి ఉంది అని గ్రహించు. ఆ బ్రహ్మలోనే ఆరోపణ చేశాం మనం. ఏది ఒక దూరం నుంచి ఒక పెద్ద దొంగ చూసి దొంగ అని తెలియదు మనకి, అది పెద్ద మాను అని తెలియదు. ఆ మానుని చూసి దొంగ అనుకున్నాం మనం. దూరం నుంచి కనిపించిన దొంగ నీకు ఎట్లా కనిపించింది? అది ఒక భయంకరమైన ఏదో ఆకారంలాగా భూతంలాగా కనిపించింది. చూసి అనుకున్నావు నువ్వు, అయ్యో ఏం చేసావు అక్కడ అంటే నీ బుద్ధిలో నువ్వు ఆరోపించావు. అదేం మారలేదు, అది అట్లాగే ఉంది. అది అట్లాగే ఉంది, నీ బుద్ధిలో అది కనిపించింది నీకు. అందుకనే ఇది ఆరోపణ చేసావు నువ్వు. దేన్ని ఎవరిలో ఆరోపణ చేసావు? బ్రహ్మలో ఆరోపణ చేసావు. అంటే అర్థం ఏమిటి? బ్రహ్మని బ్రహ్మలాగా చూడట్లేదు నువ్వు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం లేదు. ఇది సత్యవస్తు దర్శనము అంటారు. మనం చేయటం లేదు, సత్యవస్తు దర్శనం మనం చేయటం లేదు. ఈ కాలంలో బయట ప్యాకింగ్ చూసి మురిసిపోయి కొన్నట్టుగా ఇదే పరిస్థితి మనకి. ప్యాకింగ్ బాగుంటే కొంటారు. ఇంట్లో అమ్మ చేసిన ఆరోగ్యకరమైన పదార్థం నచ్చదు. బయట ప్యాకింగ్ అది ఎప్పుడుదో ఎన్ని నెలలైందో వాడు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి కాపాడి 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 వేడి చేసి ఇస్తాడు. దాంట్లో ఏం పురుగులు ఉన్నాయో ఏం బ్యాక్టీరియాలు ఉన్నాయో తెలీదు. ప్యాకింగ్ బాగుంది, నచ్చింది, తినేశాడు. అదే ఇంట్లో అమ్మ కష్టపడి చేసింది ఫ్రెష్, అది అప్పుడే తీసుకొచ్చింది పదార్థాలు, నచ్చదు. ఏమిటి కారణం? ప్యాకింగ్ చూసి మనం మోసపోతున్నాం. లోపల పదార్థాన్ని చూడటం లేదు మనం, ప్యాకింగ్ చూసి మోసపోతున్నాం. ఇది ఎందుకు అవుతోంది? ఇది అంటే ఆరోపిస్తున్నాం మనం. బ్రహ్మలో ఆరోపించి చూస్తున్నాం మనం, వేరే దాన్ని చూస్తున్నాం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం లేదు, సత్యవస్తు దర్శనం చేయటం లేదు. సత్యవస్తువు మనకు కనిపిస్తున్నా కూడా దానిలో అసత్య వస్తువును చూస్తున్నాం. అది విచిత్రం. పోనీ నువ్వు అమ్మ చేసిన పదార్థం ఆరోగ్యకరమైన పదార్థం తినలేదు, ఓకే, బయటదే తిన్నావు సరే, కానీ ఈ పదార్థాన్ని తిడుతున్నావు నువ్వు. ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్. తిండిలో ఓల్డ్ ఫ్యాషన్ న్యూ ఫ్యాషన్ ఏమిటి? తిండిలో ఓల్డ్ ఫ్యాషన్ ఏమి ఉండదు. ఓల్డ్ చాలా బాగుంటుంది, మంచిది. బొబ్బట్లు, బూరెలు ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషనే. ఎంత బాగుంటాయి, రుచికరంగా, ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయి మనకి ఆయా కాలంలో అవి తీసుకుంటే. తిండిలో ఓల్డ్ ఫ్యాషన్ ఏంటండి? లేదు, ఇది కూడా అంటారు ఈ కాలంలో పిల్లలు. ఓల్డ్ ఫ్యాషన్ కోసం ఎవరైనా తింటారా అండి? అంత అజ్ఞానంలోకి వచ్చేసారు పిల్లలు పెద్దలు అందరూ కూడా. ఫ్యాషన్ కోసం తిండి, ఫ్యాషన్ కోసం బట్టలు వేసుకున్నాం అంటే పర్వాలేదు, ఏదో ఫ్యాషన్ మారుతోంది నేను అట్లాగే మారుతాను, బయటికి కనిపించేది. అది షో. అది తిండి షో కాదు. తిండి నీ ప్రాణము, తిండి నువ్వు. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాన్ని నువ్వు తినాలి. ఇది కూడా షోగానే అయిపోతుంది ప్రపంచంలో. ఇది ఏం చేస్తాం? ఇది దౌర్భాగ్యం. ఇది అంత కాలం అట్లా మారుతూ ఉంటుంది, అట్లా మనం మారిపోతూ ఉంటాం. ఇది వాడు చేసిన పదార్థం మంచి ఫ్రెష్ పదార్థాన్ని తిట్టి, అలాగే వీడు బ్రహ్మని చూడక, బ్రహ్మ దర్శనాన్ని చేయక, వేరే దాన్ని దర్శిస్తూ ఇది లేదు అని చెప్తున్నాడు. సత్యాన్ని చూడకపోవటము, అసత్యాన్ని చూడటము, సత్యము లేదు అని చెప్పటం, ఇవన్నీ దోషాలే. ఇట్లా ఈ దోషభూయిష్టమైన పనులు చేసి వీడు ఏమవుతున్నాడు జీవుడు అంటే పడిపోతున్నాడు. ఏతావంతం యదాకాలం త్వయైతన్న విచారితం తదాన సంప్రబుద్ధాత్వం భ్రాంతైవ అభవ ఆకుల. ఈ తత్వాన్ని నువ్వు ఇంతవరకు చింతన చేయకపోవటం వల్ల భ్రాంతి నిన్ను కలవర పెడుతోంది. ఎవరి వల్ల వచ్చింది అని అడిగావు కదా, దానికి సమాధానం ఇది. ఈ భ్రమ, ఈ మాయ, ఈ అవిద్య, ఈ అజ్ఞానం నాకు ఎవరి వల్ల వచ్చింది అని. ఎవరి వల్ల రాలేదు, నువ్వు విచారం చేయలేదు కాబట్టి నీకు వచ్చింది. ఎంక్వైరీ చేసుకుని తెలుసుకుని ఉంటే నీకు ఈ అజ్ఞానం పోయేది. నువ్వు చేయలేదు. ఎవరి తప్పు? స్వయంకృత అపరాధం. ఇది నీ తప్పు, నీ పొరపాటిది. నువ్వే తప్పు చేసుకుని ఇతరుల్ని దూషిస్తున్నావు, ఇతరుల్ని నిందిస్తున్నావు. ఆ పొరపాటు చేయొద్దమ్మా. నువ్వు విచారణ చేసి తెలుసుకో, విషయాన్ని తెలుసుకో, దుఃఖాన్ని పోగొట్టుకో. అందువల్ల నీకు ఇప్పటి వరకు సంప్రబుద్ధ అంటే యోగంలో వస్తుంది ఆ మాట, మీరు వినే ఉంటారు, క్రియాయోగంలో కూడా చెప్తారు. సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని. సంప్రజ్ఞాతము అన్న సంప్రబుద్ధ అన్న కూడా ఒకటే. ఆ సంప్రజ్ఞాత సమాధి నీకు అప్పుడు కలుగుతుంది. అంటే పూర్తిగా తెలుసుకున్న స్థితి. వాళ్ళు ఇంకా కళ్ళు మూసుకుని కూర్చోవాల్సిన పని లేదు. వీళ్ళేమిటి రోజులో కనీసం ఒక 5 నిమిషాలు కూడా కళ్ళు మూసుకోవటం లేదు. వాళ్ళకి అవసరమే లేదు. కళ్ళు మూసినా ఒకటే, కళ్ళు తెరిచినా ఒకటే. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. దాన్ని సంప్రజ్ఞాత సమాధి అంటారు. కళ్ళు మూసుకుంటే వచ్చే సమాధి కాదు అది.
కళ్ళు తెరిచినా కూడా సమాధి స్థితిలో ఉండటం. అది వచ్చేంత వరకు అసంప్రజ్ఞాత సమాధి. అంటే అప్పటి వరకు పూర్తిగా తెలియలేదు కాబట్టి కళ్ళు మూసుకొని సాధన చేస్తూ ఉండాలి. ఆ సాధన స్థితి అయిన తర్వాత ఎవరు చెప్తారు అంటే ఎవరు చెప్పాల్సిన పని లేదు దానికి. ఆయన రామకృష్ణ పరమహంస చెప్పారట, ఏమని ఎట్లా తెలుస్తుంది నాకు ఈ జ్ఞానం కలిగిందని ఎట్లా తెలుస్తుంది అంటే, విన్నారా అది? ఒక కొబ్బరికాయ ఉంది, కొబ్బరికాయలో చాలా రోజులు పెట్టావు, నీళ్ళన్నీ ఇంకిపోయాయి, లోపల ఎక్కడికి పోయాయి నీళ్ళు? బయటికి ఏమైనా వచ్చాయా? ట్యూబ్ పెట్టి ఏమైనా లాగారా బయటికి? లేదు, లోపలే ఎండిపోయాయి నీళ్లు. ఎలా ఎండిపోయాయి తెలియదు. ఎండిపోయిన తర్వాత ఏమవుతుంది? దాన్ని పట్టుకుని ఉంచే ఆ స్నేహం, ఆ జిడ్డు పదార్థం లేదు కాబట్టి, ఆ నీరు, ఆ తేమ లేదు కాబట్టి ఏమైంది? ఆ లోపల ఉన్న కొబ్బరికాయ అలా ఎండిపోయి ఏమైంది? విడిపోయింది. దేంతో విడిపోయింది? ఆ చుట్టూ ఉండే టెంక ఉంటుంది కదా, దాంతో విడిపోయింది. విడిపోయి దాన్ని ఇలా అంటే ఏమవుతుంది? టకటక ఆడుతూ ఉంటుంది లోపల. ఎట్లా విడిపోయింది అది? ఎవరైనా విడగొట్టారు దాన్ని? లేదు, తాను విడిపోయింది. అట్లాగే నువ్వు సాధన చేస్తూ ఉంటే ఆ భక్తి మార్గంలోనో, యోగ మార్గంలోనో, జ్ఞాన మార్గంలోనో నిరంతరంగా ఉంటే, నీకేది నచ్చిందో ఆ మార్గంలో నువ్వు ఉంటే అది నిదానంగా నీకు సిద్ధిస్తుంది. అప్పుడేమవుతుంది? తాను విడిపోయిన లోపల కొబ్బరిలాగా నువ్వు కూడా ఈ బంధం నుంచి విడిపడతావు అని చెప్పిన మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని రోజులు నీకు ఎందుకు కలిగింది అని అంటే, విచారణ చేయకపోవటం వల్ల కలిగింది. విచారణ చేయి. భ్రాంతి పోవాలంటే విచారణ చేయాలి. అది అమ్మవారు చెప్పిన మాట ఇక్కడ. అద్య ప్రభృతి బుద్ధాసి విముక్తాసి వివేకిని వాసనా తానవం బీజం పతితం తవ చేతసి. ఇది అనుగ్రహం. ఇంకా అమ్మవారు ఇప్పటివరకు చెప్పి, నిన్ను అనుగ్రహిస్తున్నాను పో, నీకు నేను అష్యూరెన్స్, నీకు గ్యారంటీ ఇస్తున్నాను నేను. అవునండి, ఆ కొబ్బరి ఇట్లా విడిపోయిందేమో మనకు తెలుసు, కానీ కొబ్బరికి తెలియదు కదా అని అంటాం కదా. ఆ కొబ్బరి కోసం ఉపదేశం ఇది. కొబ్బరి విడిపోయింది అని చూసే వాళ్ళకి తెలుసు, కొబ్బరికి ఎట్లా తెలుసు అంటే నీకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? నేను చెప్తాను నేను అని అమ్మవారి అనుగ్రహంతో చెప్తోంది. ఈ రోజు నుంచి ఇప్పుడు నువ్వు ఈ విషయాన్ని గ్రహించి బుద్ధి వికాసం కలదాని అయ్యావు అంటే ముఖంలోనే తెలిసిపోయింది అమ్మవారికి. నేను చెప్పిన విషయం జాగ్రత్తగా వింటోంది, అర్థం చేసుకున్నది అని ఆ జ్ఞానం, ఏమంటారు, ఆ జ్ఞాన కళ ఆ ముఖంలో కనిపించింది. కనిపించి అమ్మవారు అనుగ్రహిస్తోంది. ఈరోజు నువ్వు నా ఉపదేశాన్ని విన్నావు, నీకు ఆ జ్ఞానం పోయింది, నేను చెప్తున్నాను, బుద్ధి వికాసం నీకు కలిగింది, విదేహ జ్ఞానాన్ని నువ్వు పొందావు. అంటే నువ్వు ఈ శరీరంతో ఇంకొక చోటికి వెళ్ళాల్సిన పని లేదు, విదేహ జ్ఞానాన్ని పొందావు. అంటే శరీరం పడిపోయిన తర్వాత ముక్తి అంటున్నారు కదా, ఆ ముక్తిని నువ్వు ఇప్పుడే శరీరంలోనే అనుభవిస్తున్నావు అని అర్థం. శరీరం ఉండే నువ్వు విదేహ ముక్తిని అనుభవిస్తున్నావు, అది జీవన్ముక్తి అని. దానికోసం మనం సాధన చేయాలి. ఎప్పుడో శరీరం పోయిన తర్వాత ముక్తి వస్తుంది కాబట్టి తొందరగా శరీరాన్ని చాలించుకుందాము, అది పొరపాటు. అది శరీరాన్ని కాపాడుకుంటూ ఈ శరీరంతో సాధన చేస్తూ, మరీ ఎక్కువగా అతిగా చేయకుండా శరీరం కోసము ఎంత అవసరమో ప్రాణం నిలబెట్టుకోవడానికి అంత చేస్తూ సాధన. అది ఆ శరీరం ఉన్నప్పుడే ఆ జ్ఞానాన్ని అనుభవించాలి, ఆ ఆనందాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. అందుకనే శరీరాన్ని ఇచ్చాడు భగవంతుడు మనకి. ఇప్పుడు ఆ ఆనందం నిలిస్తే మనలో, శరీరం పోయిన తర్వాత కూడా ఆ ఆనంద స్వరూపమే మనం అయి ఉంటాం. అందుకనే శరీరం ఉన్నప్పుడే ఆనందాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి మనం. అందుకోసం దాన్ని జీవన్ముక్తి అంటారు. నీకు ఆ అనుభవం కలిగింది, నువ్వు ముక్తిని పొందావు అని చెప్తుంది ఆవిడ. నువ్వు ముక్తి వచ్చేసింది, నీకు ముక్తి లాభం అయిపోయింది, నువ్వు ముక్తిని పొందావు లీలాదేవి, నేను చెప్తున్నాను నీకు. ఎందుకని అంటే వాసనలు క్షీణించాయి, వాసనలు లేవు. వాసన ఉంటే కదా జన్మ, ఆ వాసనలు లేవు నీలో. జ్ఞానంతో ద్వైత వాసనలు పోతాయి, అదే ముక్తికి కారణం. జ్ఞానంతో ద్వైత భావన పోతుంది. రెండు, అది ఇది, ఇది నేను నాది అనే భావన పోతుంది. అది పోయింది నీలో కాబట్టి నీకు ముక్తి వచ్చింది అని అమ్మవారు చెప్పింది. అది ఉపదేశం, అమ్మవారి ఉపదేశం. ఆదావేవహినోత్పన్నం దృశ్యం సంసార నామకం యదా తదా కథంతేన వాస్యంతే వాసనాపిక అని. నీ చిత్తంలో సంసార దృశ్యం అనేది మళ్ళీ పుట్టదు. ఇది నా అనుగ్రహం. నా అనుగ్రహం మాత్రమే కాదు, నీకు ఆ స్థితి కలిగింది అని నాకు తెలుస్తోంది. అనుగ్రహంతో మనం కొన్ని సంవత్సరాలు పట్టిందనుకోండి కొండ ఎక్కడానికి, అనుగ్రహంతో సులభంగా తేలిగ్గా అయిపోతుంది. ఆంజనేయ స్వామి సముద్రం అంతా దాటి వచ్చి అదే అన్నాడు, ప్రభు ఇది నా గొప్పతనం ఏమి కాదు, నీ గొప్పతనం అయితే.
నీ నామాన్ని నేను స్మరణ చేశాను కాబట్టి, నీ భక్తుడయ్యాను కాబట్టి నేను సముద్రాన్ని దాటాను. లేకపోతే నా వల్ల ఏమవుతుంది? చిన్న కోతిని నేను. వాలికి భయపడి ఈ నలుగురితో పాటుగా ఋష్యముఖంలో ఉన్నవాడిని నేను ఉన్నాను కదా. నువ్వు వచ్చేంతవరకు అదే కదా నా పరిస్థితి. ఆంజనేయ స్వామి భయపడినట్టుగా ఆయన మనకెక్కడ కనిపించదు, ఆయనకి భయం అనేది లేదు. కానీ ఈ నలుగురు కోతులతో పాటుగా నేను ఒక కోతిలాగా అప్పటి వరకు ఉన్నాను కదా. చూడండి, అది రామాయణంలో ఆ ఘట్టాన్ని మనం హనుమంతుడి చరిత్రని ముందే చెప్పలేదు, ఆయన ఉత్తరకాండలో చెప్పారు. కథంతా అయిన తర్వాత చెప్పారు, హనుమంతుడు ఎట్లా పుట్టాడు, ఆయన శక్తి ఏమిటి, ఇవన్నీ తర్వాత చెప్పారు. కానీ రాముల వారిని కలిసేంతవరకు ఒక సాధారణమైన కపి, తర్వాత ఏమయ్యాడు? కపీశ్వరుడయ్యాడు. రాముడిని కలిసిన తర్వాత ఒక కపీశ్వరుడయ్యాడు. హనుమత్ స్వామి అయ్యాడు, ఆంజనేయ స్వామి అయ్యాడు. అప్పటి వరకు ఆంజనేయుడు, హనుమంతుడు. రాముడిని కలిసి ఆంజనేయ స్వామి అయ్యాడు. ఇది ఎవరి ప్రభావం? రాముల వారి ప్రభావం. రాముల వారిని కలిశాడు కాబట్టి ఆంజనేయ స్వామి, ఆయనకి ఆ శక్తి వచ్చింది. అది ఆయనే చెప్పాడు ఆ మాట, మనం చెప్పడం కాదు, ఆయనే అన్నాడు ఆ మాట. ఇది ఎవరి శక్తి అంటే నీ శక్తి, నీ అనుగ్రహం. నీ అనుగ్రహంతో దాటలేమనుకున్న సముద్రాన్ని అంత సులభంగా దాటాను నేను అని ఆంజనేయ స్వామి చెప్పినట్టుగా అనుగ్రహం కావాలి. అందుకోసం ప్రార్థన చేయాలి. నేను జ్ఞాన మార్గంలోనే ఉంటాను, పెద్దలు పిలిచారనుకోండి, ఏదో నేను చదువుకుంటున్నాను ఇప్పుడు రాను అనకూడదు. గురువు పిలిచారనుకోండి, రారా అని, లేదు నేను జపం చేస్తున్నాను ఇప్పుడు హనుమాన్ చాలీసా పారాయణ చేసి రానని చెప్పండి స్వామీజీకి అంటే అనుగ్రహం పోతుంది. నువ్వు ఈ జపము తపము ఇదంతా ఆయన అనుగ్రహంతోనే చేస్తున్నావు. అదే నీకు కలుగుతున్నప్పుడు, అందుకోసమే చేస్తావు, అదే నీకు కలుగుతున్నప్పుడు నేను రానంటే ఏమర్థం? అది పొరపాటు, అది చాలా తప్పు. అందుకనే ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. ఈశ్వర అనుగ్రహం ఉంటే అద్వైత వాసన అనేది తానే తాను కలుగుతుంది, ముక్తి అనేది తానే తాను లభిస్తుంది. అందువల్ల భగవంతుడి అనుగ్రహం, తల్లిదండ్రి ఆశీర్వచనం, గురు కృప ఇవన్నీ కావాలి మనకి. వాటి కోసం మనం ప్రార్థన చేయాలి, కావలసిన సాధన సేవ చేయాలి. దాంతో మనకి ముక్తి లభిస్తుంది, దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇక్కడ అనుగ్రహంతో అమ్మవారు అంటోంది, ఇక ద్వైత భావం అనేది నిన్ను ఆక్రమించదు. మొదట్లో పుట్టింది తరువాత పోయింది అనే మాట లేనే లేదు. అసలు ఈ జగత్తుకు పుట్టుక అనేదే లేదు. ఇదే దీనిలోనే కదా బాధ నువ్వు పడుతున్నావు. అసలు ఈ జగత్తుకి జన్మ అనేదే లేదు. ఇది ఇలా ఉండగా నీకు ఈ విషయం తెలియగా మళ్ళీ వాసనలు ఎలా కలుగుతాయి? సాధ్యమే లేదు. మళ్ళీ వాసన అనేది నీకు రానే రాదు అని అంటూ, నిర్వికల్ప సమాధి సమయంలో చిత్తము అద్వయ బ్రహ్మమందు స్థిరంగా నిలిచి ఉంటుంది. నిర్వికల్ప సమాధి, ఏ వికల్పాలు లేవు. నిర్వికల్ప సమాధి అంటే మనం చెప్పుకున్నట్టుగా కళ్ళు మూసుకుని కూర్చోవటం మాత్రమే కాదు, అలా కూడా ఉండొచ్చు. అదేమీ నిర్వికల్పం కాదా అని కాదు. వాళ్ళకి నచ్చింది కళ్ళు మూసుకుని అట్లాగే ఉన్నారు, అదే నిర్వికల్ప సమాధి. లేదా కళ్ళు తెరిచి ఉన్నా కూడా నిర్వికల్ప సమాధిలో ఉంటారు వాళ్ళు. ఆ భావనలో ఉండటం, ఆ స్థితిలో ఉండటం, దాన్ని సమాధి అంటారు. నిరంతరంగా ఆ ఆలోచన చేస్తూ ఉండటం. ఆ నిర్వికల్ప సమాధి సమయంలో చిత్తం అద్వయ బ్రహ్మలో స్థిరంగా నిలిచి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ద్రష్ట దృశ్య దర్శనాలు లయించిపోయి ఉంటాయి. చూసేవాడిని, ఇది కనిపించేది, ఇది కంటి చూపు, ఈ మూడు, ఈ త్రిపుటి ఎగిరిపోతుంది. ఎక్కడ కలుస్తుంది? కనిపించేది లేనప్పుడు చూసేవాడు లేడు, చూసేవాడు లేనప్పుడు కనిపించేది లేదు, ఇంకా చూసేది చూపు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మూడు కూడా లయించిపోతాయి. త్రిపుటి దానిలో లయించిపోతుంది. అది అమ్మవారు చెప్పటం. అప్పుడు హృదయం అనే క్షేత్రంలో సమాధి అనే వాసనాక్షయ బీజము మొలకెత్తి ఉంటుంది. ఏమవుతుంది సమాధిలో అంటే, ఆ హృదయం అనే క్షేత్రంలో, అదే క్షేత్రం, అక్కడ సమాధి అనే వాసనల్ని పోగొట్టే ఒక బీజం, ఒక విత్తనం అది మొలకెత్తి ఉంటుంది. అది రావటంతో అది మహావృక్షం అవుతుంది. అప్పుడు రాగద్వేషాది భావాలు నశించిపోతాయి. సంసార కారణాలైన రాగద్వేషాలు నశించినప్పుడు సుస్థిరంగా నిర్వికల్ప సిద్ధి లభిస్తుంది. ఆ సిద్ధి నీకు నా అనుగ్రహంతో కలుగుతుంది. నేను నిన్ను అనుగ్రహిస్తున్నా, నా స్థితిలో నువ్వు ఉన్నావు అని అమ్మవారు చెప్పటం. అలా చెప్పి ఆ సర్గలో ఇక చివరి శ్లోకాన్ని అమ్మవారు చెప్తుంది. విగత కలన కాళికా మకలంక గగన కలాంతర నిర్మలాంబనేన సకల కలన కార్యకారణాంత కతిపయ కాల వశాద్ భవిష్యసీతి. ఇటువంటి సమాధిని అభ్యసించినప్పుడు సంసార భావన అనే నలుపు, ఒక మచ్చ, అది దాన్ని కాళిమ అని అమ్మవారు అంటోంది. ఆ కాలం అంటే నల్లగా ఉండే ఆ మచ్చ పోతుంది.
అతి కొద్ది కాలంలోనే ఆకాశంలో లాగా నిర్మల పరమాత్మను అవలంబించటం ద్వారా భ్రాంతిమయమైన కార్యాలు, దానికి కారణాలైన సంకల్పాలు, అవిద్య నశించి మోక్షాన్ని పొందుతావు. నువ్వే మోక్షస్వరూపాన్ని అయిపోతావు. మోక్షాన్ని పొందటం అంటే ఏదో శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం అని కాదు. నువ్వే ఆనందం అయిపోతావు, నువ్వే మోక్షస్వరూపం అయిపోతావు. ఇది నా అనుగ్రహం, నిన్ను అట్లా నేను అనుగ్రహిస్తున్నాను, నువ్వు భయపడొద్దు అని భరోసా ఇవ్వటం. ఆ అమ్మవారు, సరస్వతి అమ్మవారు లీలాదేవికి ఒక అష్యూరెన్స్ ఇచ్చింది. నీకు అటువంటి కృపని నేను అనుగ్రహిస్తున్నాను, నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు అని ఉపదేశం చేసింది. తరువాత లీలాదేవి కొన్ని ప్రశ్నలు అడగటం, దానికి అమ్మవారు మళ్ళీ సమాధానం చెప్పటం, ఇవన్నీ జరిగిన తర్వాత అలా కథ ముందుకు వెళ్ళి, తను అడిగింది కదా, నేను వెళ్ళి ఆ పూర్వజన్మలో ఆ గుడిసెలో ఉన్నాను, అది చూడాలి అని అడిగింది కదా, అక్కడికి తీసుకువెళ్ళటం. ఈ ఘట్టాలన్నీ కూడా తర్వాత ముందుకు వస్తాయి, వాటిని తర్వాత మాట్లాడుకుందాము అని చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.